కోపాన్ని నింపుకుంటూ ఉన్నాం. అంటే వాళ్ళు ఆలోచన చేసేటటువంటిది ఒక విధంగా ఉంది, మనకు వచ్చేటటువంటి ఆలోచన ఆ సెకండ్లో ఇంకో విధంగా ఉంది. ఇది కాదు, ఇందుకోసం ఇది చేశానని చెప్పేటటువంటి టైం కూడా ఎదుటి వ్యక్తులకి మనం ఇవ్వకుండా ఉన్నాం. అలా కాకుండా ఏదైనా ఒక మనిషిని ఒక మనిషికి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, వాళ్ళ మీద ఒక ఒపీనియన్ సెట్ చేసుకునేటప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్, మన సర్కిల్లోనే మనం ఉండి ఆలోచన చేయకుండా బయట వచ్చి వాళ్ళు ఎందుకు ఇలా చేసి ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు ఇలా అని ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు ఇంత చిన్నపుచ్చుకొని ఉండొచ్చు అనేది కన్నా ఒక విషయాన్ని ఆలోచన చేయగలిగితే కొంచెం సేపు మనం వేరేగా ఆలోచన చేయకుండా ఉంటే వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తులు మనకెంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా వితిన్ సెకండ్స్లో డిసైడ్ అయిపోకుండా ఒక్క సెకండ్ ఆలోచన చేయండి, ఒక్క సెకండ్ ఆలోచన చేసి ఏదైనా నిర్ణయం తీసుకోండి అనేది ముందు వీడియోలో మనం తెలుసుకొని ఉన్నాం. అది ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ అంటే నాకు చాలా బాగా నచ్చినటువంటి మోరల్ స్టోరీ. మీకు చూడాలి అనుకుంటే గన ఉమాదేవి ఆత్మకూరు యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి విజిట్ చేయండి. ఒక్క సెకండ్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి.